తెలంగాణ ఉద్యమ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీకి తెలంగాణ ఉద్యమకారుడు నెడదం భాస్కర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప్పల్ రింగ్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఉద్యమకారుల బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు మాట ఇచ్చి తప్పారని ఫైర్ అయ్యారు. ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం పెన్షన్ ఇస్తామని ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమ ఫోరం నిర్వాహకులు చీమ శ్రీనివాస్, సాయిబాబా రెడ్డి, నారాయణ, జోసెఫ్, తెలంగాణ ఉద్యమ మహిళలు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, మేధావులు ఉద్యమకారుల ప్లీనరీకి హాజరయ్యారు. ఆయన చెప్పిన మాటలు నమ్మినం. ఉద్యమకారులని, రాష్ట్రం తెచ్చిన కుటుంబాలని, అమరులైన కుటుంబాలకు పూర్తిగా న్యాయం చేస్తా. వాళ్ళు లేదే తెలంగాణ లేదు. తెలంగాణ అంటేనే ఉద్యమకారులు, ఆ చనిపోయిన అమరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరూ ఒక కలయికతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వారందరికీ తగిన న్యాయం చేస్తా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వారికి హామీలు కూడా ఇచ్చినారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పూర్తిగా మీకు న్యాయం చేస్తా, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా. కానీ ఓటు దాటినాక ఓటు మళ్ళీ అన్నట్టు ఏ చెట్టు కింద కుప్పనమో, ఏ చెట్టు కింద నీడ వచ్చిందో ఆ చెట్టును మారిపోయినచ్చు. అదేవిధంగా ఉద్యమకారులని మళ్ళీ ఒకసారి మోసం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారేమో అని మాకు భయం పుట్టింది. ఆ భయాన్ని తెలుపుకోవడానికి మళ్ళీ రోడ్డు మీద ఎక్కాల్సిన పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు ఎప్పుడైనా కనివిపై దయచేసి మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఉద్యమకారుల ఐక్యవేదిక నుంచి డిమాండ్, ప్రతి ఒక్క డిమాండ్ని మీరు నెరవేర్చాలని, అదేవిధంగా ఏ విధంగా మీరు పింఛన్ ఇస్తున్నారు ఉద్యమకారులకు, ఏ విధంగా 250 గజాలు ఇస్తున్నారు, ఇచ్చిన మాట కట్టుబడి ఉండి